పోనీ ఒకరోజు 2 రోజులు ఏదో మంచి చెడు కార్యక్రమాలు. అబ్బే! మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందో మళ్ళీ అక్కడికెళ్ళి అక్కడ చెప్పడం. అక్కడేం జరిగింది ఇక్కడ చెప్పడం. ఆ పాస్టర్ చెడ్డోడని చెప్పడం. ఈ పాస్టర్ చెడ్డోడని చెప్పడం. మళ్ళీ ఇక్కడికెళ్ళాక ఇతను దేవుడైపోతాడు. అక్కడికెళ్ళాక అతను దెయ్యమైపోతాడు. అక్కడికెళ్ళాక అతను దేవుడైపోతాడు. ఇక్కడికొచ్చాక ఇతను దెయ్యమైపోతాడు. ఇలాగ మార్పులు చేర్పులున్నారు. విశ్వాసులని చెదరగొట్టే వాళ్ళు తోడేలులాగా బయలుదేరారు. దొంగ భక్తులు తయారయ్యారు. వేశ్యదారులు తయారయ్యారు. మీ సంఘంలో తోడేలు బయలుదేరకుండానట్లుగా మీరు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దైవజనుల మందిరాల్లో మీరు ఉన్నప్పుడు ఆ దైవజనుడు మీకే వాక్యం చెప్తున్నాడో వినండి. అక్కడే ఉండండి. అతని చేత ప్రార్థన చేయించుకోండి. మీ పాస్టర్ గారి చేత చేయించుకోండి. చచ్చేది ఎలాగా చస్తాం, వచ్చే రోగం ఎలాగా వస్తుంది, పోయి ప్రాణం ఎలాగా పోతుంది. యేసు ప్రభు వారికి అనారోగ్యం రాలేదా? అనారోగ్యం అంటే ఒంటి మీద కోయించుకోవడం, తిట్టుకోవడం కదా. ఎంతమంది తిట్టలేదు? ఎన్ని దెబ్బలకు ఆయనకి ఎన్ని ఆపరేషన్ చేస్తే మాత్రం ఎన్ని కుట్లు ఒక గోని కుట్టినట్టుగా మొత్తం ఏడాపెడ కుట్టేసిన ఆయనకి పగిలిపోయిన ఒళ్ళు స్వస్థత పడుతుంది. మాది అది అనారోగ్యం కదా. నీకు యాక్సిడెంట్ అయ్యి ఒక దెబ్బ తగిలి ఇక్కడ తగిలితేనే అప్పుడు అది బాధ. నీకు ఏ రకమైతే నీ ఒళ్ళు గాయపడిందా లేదా? ఇంట్లో కొట్టుకున్నారు, బయట కొట్టుకున్నారు, బయట ఏమైనా జరగరాని ప్రమాదం ఏదైనా నీ శరీరానికి ఫ్రాక్చర్ అయిందంటే అది అయినట్టే కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో గనక మనం చూసుకుంటూ ఉంటుంటే అలాంటి విశ్వాసులు ఉంటే మీరు వాళ్ళ మాటలు వినొద్దు. మీ దైవజనులు ఏం చెప్తున్నారో అది మాత్రమే వినండి. మీ దైవజనులు వాక్యానికి మాత్రమే చెప్తున్నప్పుడు వాక్యం మాత్రమే వినండి. వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటికి వచ్చి ఇంకోసారి చదువుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇంకోసారి చదువుకోండి. బైబిల్ ఎక్కువగా చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడే మీకు బోధిస్తున్నాడు. మీరు అత్తమాట అనారోగ్యంతో మంచం మీద ఉన్నారా? మీ బిడ్డలకి భర్తలకి ఏం చేసుకోవట్లేదా? మీరు అత్తమాట ఈ దయ్యాలు అనారోగ్యంతో ఉన్నారా? జాబ్స్కి వెళ్ళట్లేదా? అలాంటి మాటలు వినద్దు. వచ్చింది అనారోగ్యం, వచ్చింది అనుకోవడం ఏం చేస్తాం? పసిపిల్లలకే పెద్ద పెద్ద రోగాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పోతామని అనుకోండి, అది దేవుని కృప బట్టి ఏది జరగాలి అదే జరుగుతుంది. మనం కాపాడే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉంటాం. జీవ మరణాలు దేవుని యొక్క విషయాలు అయి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భక్తిని సంపాదించుకోముందు, నీకు నువ్వు విశ్వాసాన్ని సంపాదించుకోముందు ఎవరు చెప్పుడు మాటలు వినద్దు. దైవజనులు చెప్తున్న వాక్యం మీద మాత్రమే నువ్వు విశ్వాసం ఉంచు, లెక్క ఉంచు, చక్కగా విను. ఎవరు వచ్చి అలా చెప్పినా వెంటనే నీ దైవజనులు చెప్పే, అయ్యగారు ఆవిడ వచ్చి అలా చెప్తుంది, అమ్మగారు అతను వచ్చి అలా చెప్తున్నాడు అని చెప్పు. అప్పుడు వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. బాబు నువ్వు చెప్పకపోయినా బాధలే కానీ వచ్చి నిప్పులు మాత్రం పోయికనైనా అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఏ నాటికి ఆ నాటికి చాలని చెప్తున్నాడు. రేపేమవుతుందో తెలియదు. సంపాదించుకోద్దని దేవుడు అంటలేదు. సంపాదించుకోతే నీ భార్య బిడ్డల నాళ్ళని అక్కడే ఇది చేస్తూ ఉంటావు. కానీ వాక్యానికి మాత్రం ప్రాధాన్యత. అలాంటి వాళ్ళు మీ గుమ్మాలు కూడా ఎక్కనివ్వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం ఎక్కువగా డీప్గా మాట్లాడితే అనవసరంగా లేనిపోని సమస్యలు, లేనిపోని గొడవలు నా మీదకి వచ్చేస్తారు. పర్వాలేదు, వచ్చినా మాట్లాడడం కాబట్టి తప్పదు, ఇంకా అది భరించడానికి. మీరు ప్రార్థన చేసుకుంటే మీకు స్వస్థత కలగదా? అంటే మీ ప్రార్థన పని చేయదా? అంటే మీకు విశ్వాసం లేదా? అంటే మీ ప్రార్థన అంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ప్రార్థన పని చేయలేదంటే భక్తిహీనుడు అని అర్థం. మళ్ళీ ఇప్పుడు భక్తులు దొరుకుతారా? అబ్రహాం గారికి దేవుడు ఎప్పుడో ఇచ్చాడు, ఇసాకుకి ఎప్పుడో ఇచ్చాడు, యాకోబు చెప్పిన తర్వాత ఎప్పుడో ఇచ్చాడు. మేము కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తాం, మాకు కూడా ఎప్పుడో ఇస్తాడు అని అనుకుంటే పోనీ ఎప్పుడో ఇస్తాడనన్న నమ్మకం అన్న ఉంది కదా. పోనీ ఇప్పుడు కానీ దేవుడు ఇస్తాడని అలాగన్నా కొనసాగు. ఈలోగానే మళ్ళీ నీ స్టెప్ జారిపోవడం ఎందుకు? ఇక జరగాల్సింది ఏదో జరుగుతుంది. నీ ఇంటికో, నీ ఒంటుకో, మంచో చెడో ఏదో జరుగుతుంది. దాన్ని బట్టి వెళ్ళిపోవడమే. దాన్ని మార్చి చేర్చి మనం మార్పులు చేర్పులు ఏం చేయలేం. మార్పులు చేర్పులు చేయాలంటే దేవుడే చేయగలడు. అలాగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తెచ్చి మనం చేయించుకోవాలంటే ప్రార్థన ఒక్కటే మార్గము. ప్రార్థన పరిస్థితులను మార్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన పరిస్థితులను మార్చినట్టుగా నీ మోకాళ్ళకి పని చెప్పు. యెహోషువ వాళ్ళకు కూడా మోషే విజయాన్ని చూసేదాకా చేతులు దించలేదు. యెహోషువ ఒక చేపట్టుకున్నాడు, కాలేబు ఒక చేపట్టుకున్నాడు. అంటే ఈ గూళ్ళు ఇంకా అలా ఉండిపోయి అలా పట్టుకొని ఉండిపోయాడు ప్రార్థనలో. ఇంకా అలా ఉండిపోతుంటే ఇవి దిగట్లే. మళ్ళీ తను విజయం అయ్యేదాకా ఈ చేయొక్కలు పట్టుకున్నారు. అంతటి భక్తి ఎక్కడుంది మనకి? బూడిదే ఉంది.
అంతేమి లేదు, రాసుకోవడానికి తర్వాత ఉంటుంది బూడిదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? వేషధారులతో పోలుస్తున్నాడు, అక్రమదారులతో పోలుస్తున్నాడు. అక్రమం ఎవరు చేస్తారా? క్రమం లేని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏ క్రమం? అందులో ఏదన్నా పెట్టుకోవచ్చు, అందులో ఏదన్నా రావచ్చు, ఆ బ్రాకెట్లో నువ్వు ఏదన్నా రాసుకో. అక్రమం అంటే ఒకటి తీసుకున్న డబ్బు తీసేసుకున్నాను అనుకో, పాపరా పెద్ద ఆయన ఏదో ఏదో కష్టపడాలా సంపాదించుకుంటాడు, కొడుకు అక్రమం కట్టుకుపోయి విచ్చలవిడిగా చేసేస్తున్నాడు. పాపరాళ్ళు ఏదో కష్టపడి ఆ ఇల్లు కట్టుకొని ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి అది మాదని చెప్పి హ్యాండ్ఓవర్ చేసుకొని చుట్టాలి పట్టాలి మాకు వస్తే మాకు బాగోని అక్రమంగా గొడవాడుతున్నారు. ఇలాగ వస్తూ ఉంటే ఆ అక్రమం అనే పదంలో ఎన్నో పదాలు, ఎన్నో చెడు, ఎన్నెన్నో కలుస్తూ ఉంటే ఒకే దానికి సూట్ అయ్యి ఎలా ఉంటుంది? ఏ ఉంటూ ఉంటూనే ఉంటాయి అందులో. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్రమము చేయువారులారా, ఒక్కో చోట ఏమన్నా చోట వ్యభిచారులైన చెడ్డ తరం వారు చోచక్రియలు అడుగుచున్నారు. నీకు వాక్యం ఏది? ఈ రోజుల్లో వాక్యం చదవడం ఏది? నువ్వు దైవజనుల మందిరాల్లో వాక్యాన్ని గొంతుకు పగిలేలాగా స్వరపేటిగా పగిలిపోయి వాసిపోయేలాగా వాళ్ళు అరిసి 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 చెప్పినా తప్ప ఆ అట్టిటకులు వచ్చేసేలాగా ఉన్నాయే తప్ప మీ హార్ట్కి ఒక్క మాట కూడా టచ్ అవ్వట్లేదు అసలు. టచ్ అనేవాళ్ళు కావాలి ఈ రోజుల్లో. హార్ట్కి వాక్యం మాత్రం టచ్ అవ్వట్లేదు. దేవుడు అందరికి అన్ని వరాలు ఇచ్చేస్తాడా? మరి ఆ వరాలు లేనోళ్ళు దైవజనులు కాదా? ఆ వరాలు లేనోళ్ళు వాక్యం చెప్పడం రాదా? ఆ వరాలు లేనోరు దేవుని బిడ్డలు కాదా అని అడుగుతున్నాను ఈరోజు నేను. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ సంఘాల్లో ఉన్నారో ఆ సంఘాల్లోనే ఉండండి. మీరు ఏ దైవజనుల దగ్గర, ఏ దైవజనురాడి దగ్గర ఉన్నారో అక్కడ మాత్రమే ఉండండి. మీరు మంచి వచ్చినా, రోగం వచ్చినా, భోగం వచ్చినా, ఏది వచ్చినా అక్కడ వాళ్ళతో మాత్రమే మీరు పంచుకోండి. మంచి అయినా చెడైనా ఏదైనా పంచుకొని మీ వంతు భాగంలో మీరు వెళ్ళి వస్తూ ఉండండి, అంతే. ఇంకా అక్కడ మంచి జరుగుతుందో చెడు ఏదైనా అక్కడ జరగని, ఏదైనా అక్కడ అవని, అక్కడే కొట్టుకుంటారో తిట్టుకుంటారో ఒక కుటుంబంలాగా ఏదన్నా అనుకుంటారో. చర్చ్ అనేది కూడా ఒక కుటుంబం లాంటిదే. ఇంట్లో భర్త భార్య పిల్లలు ఒక్కోసారి సమస్య వచ్చినప్పుడు అందరు కలిపడి కొట్టేసుకుంటారు. చర్చిలో కూడా ప్రతిసారి కూడా ఇలా వస్తూనే ఉంటాయి. ఏదో ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయంలో సంఘ పెద్దల విషయంలోనూ విశ్వాసుల దగ్గర ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఏదో అక్కడ టైం కావాలా, అయిపోయా, మళ్ళీ మనం అడ్జస్ట్ అయిపోయాము, మళ్ళీ మనం అంతా కలిసి దేవుళ్ళు మమేకం అయిపోయి దేవుని స్తుతించామా అన్నట్టు ఉండండి అంతే. మీ దైవజనులు కానీ దాటి వెళ్ళొద్దు, మీ సంఘాలు దాటి వెళ్ళొద్దు. మీకు అనారోగ్యాలు అయితే హాస్పిటల్కి వెళ్ళి చక్కగా చూపించుకోండి, మీ దైవజనుల చేత మీరు ప్రార్థన చేయించుకోండి, అంతే తప్ప అక్కడ అది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుందని నేను చెప్తే ఎక్కడికైతే నువ్వు వెళ్ళావో వాళ్ళు కూడా నిన్ను హాస్పిటల్లో చూపించుకోమంటారు. ఆ మాట వాళ్ళు చెప్పలేదు అనుకోండి, డైరెక్ట్గా నన్ను వచ్చి గోబీని కొట్టేయండి. ఆ మాట వాళ్ళు చెప్పకపోతే డైరెక్ట్గా నన్ను వచ్చి గోబీని కొట్టేయండి. ఇమ్మీడియట్లుగా నీకున్న అనారోగ్యం అక్కడికక్కడ ఇమ్మీడియట్లుగా తగ్గిపోవాలి, ఇమ్మీడియట్లుగా స్వస్థత వచ్చేయాలి, ఇమ్మీడియట్లుగా అద్భుతం వచ్చేయాలి. అలాగ వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళు ఫేక్, వాళ్ళంతా కూడా ఏంటి బూడిదలో పూసిన పన్నీర్ లాంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా దయ్యపు సమూహం కలిగిన వారు. సంఘాలను పాడు చేయడానికి తోడేలు వేషం పెట్టుకుంటూ వస్తున్నవారు. నీకు విశ్వాసం ఉండి నువ్వు 10 సార్లు 14 సార్లు 20 సార్లు 50 సార్లు 100 సార్లు వెళ్తే ఇక నేనెందుకు మీకు ప్రార్థన చేయడం? వరం నాకుండాలి, వరం నాకుండాలి. అప్పుడు నేను భక్తిగా మోకాళ్ళు సెలవునప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆ విశ్వాస సహితం ఉన్న ప్రార్థన రోగిని స్వస్థపరిచాను. విశ్వాస సహితంతో నేను ప్రార్థన చేసినప్పుడు నీకు రోగిగా నీకు ప్రార్థన చేసినప్పుడు తల మీద నువ్వు మోకాళ్ళు సెలవు ఉన్నప్పుడు నేను తల మీద నీకు చేసి ప్రార్థన చేసినప్పుడు నువ్వు స్వస్థపడాలి, నేను నీకు వరాన్ని ఇవ్వాలి, అంతేనా? యాకోబు లెక్క రాసింది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని క్లియర్గా ఇచ్చాడు దేవుడు. ఆ రోగిని స్వస్థపరిచం అంటే మనం ఉన్న ఎదర వస్తువు, మనిషి వస్తువు ఏదైనా కనీసం కొంచెం ఆలోచించండి. బైబిల్ వాక్యాలు చదివితే ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ వాక్యం ఆ టైంకి అక్కడ గుర్తొస్తుంది. ఇప్పుడు నేను చదవబట్టే కదా ఈ వాక్యం ఈ టైంకి నాకు ఎక్కడ గుర్తొచ్చింది. మహా అద్భుతకరమైన వాక్యాలు ఉన్నాయర్రా. వాక్యం చదువుతుంటే, బైబిల్ చదువుతుంటే ఎంత ఆనందము, ఎంత సంతోషం, అసలైన స్వస్థత వరం అదే, అసలైన అద్భుతం అదే. నీకు దుమ్ములకి జబ్బు వచ్చిందనుకో, బోన్స్కి ఏదన్నా వచ్చిందనుకో, రాకూడని జబ్బు ఎందుకులే ఇంకా చెప్పేస్తాను, బోన్ క్యాన్సర్ అను, లేకపోతే బోన్స్లో ప్రాబ్లమ్స్ అను, లేకపోతే బోన్స్ ఇదే అని వచ్చిందనుకో, ఏం చేస్తాం? ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ట్రీట్మెంట్ ఏమైనా 100లో ఉందా, 1000లో ఉందా? లక్షలు దాటేస్తుంది, కోట్లు దాటేస్తుంది. మొన్న నేను ఫేస్బుక్లో చూశాను,
నాకు తెలిసిన అమ్మాయే ఇచ్చేస్తే 2 లివర్‌లు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయంట. పాపం ఒక ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ ఆయన దాన్ని బట్టి కొంచెం డొనేషన్ ఇచ్చారు చేశారు. కొంచెం కాదు ఎక్కువగానే ఇచ్చారు డొనేషన్. వాళ్ళ తగ్గవాళ్ళు కూడా ఇచ్చారు. ఇచ్చాక ఆయనేం చెప్తున్నారో తెలుసా? అంటే మాజీ అనుకుంటా. హ్మ్. ఇచ్చాక ఆయనేం చెప్తున్నారో తెలుసా? ఇవి ట్రీట్‌మెంట్‌కే వస్తాయంట. 50,00,000 పైకవుతాయంట. ఆపరేషన్‌కి ఇంకా అవుతాయంట. ఇది కేవలం మెడిసిన్‌కి మాత్రమే వస్తాయంట అన్నారు. ఆళ్ళు చేసింది ఎక్కువ. అంతకు మించి ఎక్కువ ఏం చేస్తారు? అంతకు మించి ఇంకెక్కువ ఏం చేస్తారు? ఎవరు చేస్తారర్రా? ఎవరు చేస్తారు? నీ ప్రాణం ఉంటే అంతా పోతే ఉంటాయి. విషయం చెప్పనా? ఆళ్ళ ప్రాణమైనా సరే, "బాబు నీకు, నీ భార్యకి, నీ బిడ్డలకి దాసుకోరా బాబు. నేను పోతే ఎలాగైనా పోతానంటారు." హ్మ్. భర్తకొస్తే నువ్వు బిడ్డలు క్షేమంగా ఉండండి. నీకేదో జరిగింది కదా అని భర్త చెప్పేస్తాడు ధైర్యం. భార్యకొస్తే భర్త చెప్పేస్తాడు ఇంకెవరినో ఒకళ్ళని చేసుకొని ఏదో కానీ చెయ్యి నువ్వు అని భార్య చెప్పేది. ఇప్పుడు చాలామంది ఇలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటున్నారు. ఒకరికొకరు తోడు సంపాదించుకుంటున్నారు. ఒకరికొకరు ఆస్తులు సంపాదించుకొని ఆ కల్చర్ మైండ్ ఎక్కువగా ఉంది ఇప్పుడు చక్కగా. చెడు, పాపము, దూపము ఇయన్నీ ఆలోచించట్లేదు. చక్కగా ఇన్‌కమ్ ఎలా వస్తది? ఏంటని మంచి చెడు ఆలోచించుకొని కూర్చొని చిన్న వయసులోనే మంచి నిర్ణయాలు కూడా తీసుకున్న ప్రజలు కూడా ఉన్నారు. ఇలాగ అవివారిపోతూ ఉంటే కాళ్ళ డబ్బే వాళ్ళ శరీరానికి ఎట్టుకోలేనప్పుడు బయట వ్యక్తికి ఎంతని వాళ్ళు సహాయం చేస్తారు? చేయరు. ఎంత కాదు. కొంత, కొంత కూడా కాదు. మన ఎదురుగా రోజు ఒక అడుక్కోనివాడు కనిపించినప్పుడు ఒక రూపాయేస్తాం, రూ. 2 ఏస్తాం. ఇప్పుడయి మానేశారులెండి. ఎందుకంటే కొంచెం ఆటిల వల్ల ఏమి రాట్లేదని ఒక రూ. 10 కాగితం ఇంకా ఎంత ఏవో ఏస్తుంటాం. అంతకు మించి రోజు అక్కడే ఉన్నాడు కదా అని చెప్పి రోజు మనం ఏత్తామా? వారం వారమన్నా ఏస్తామా? ఉంటే ఏస్తాం లేకపోతే లేదు. పిసినారితనం కాదక్కడ. పిసినారితనం కాదు. పోనీ మనం ఏ పని ఇంకోలేస్తారు అనుకోవచ్చు. లేనితనం అవ్వచ్చు. సెకండ్ ఏజ్ ఆళ్ళ ఆలోచనలో ఏదో ఉంటాది. ఆళ్ళకిష్టమైతే ఏత్తారు, కష్టమైతే మానేత్తారు. పిసినారోళ్ళనుకోండి, లేపోతే దానకరులని అనుకోండి ఎయ్యాలని రూలా? ఎందుకు ఈలోగాని మనం వాళ్ళ విషయంలో అంత చెడుగా, నెగెటివ్‌గా ఆలోచించేసుకోవడం? కొంచెం పాజిటివ్‌గా కూడా మనం ఆలోచించాలి కదా! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు నేను ఈ యొక్క విషయాన్ని ఎందుకింత బలంగా చెప్తున్నానంటే, ఇది అయిపోయిన తర్వాత, ఈ మెసేజ్ పూర్తయిపోయిన తర్వాత, నెక్స్ట్ నేను తీసుకోబోయే ఏటది ప్రసంగాలు. ఆ మెసేజ్‌లు చాలా ఘాటుగా ఉంటాయి. చాలా ఘాటుగా ఉంటాయి. ఎంత ఘాటుగా ఉంటాయంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బాధపెట్టి అవ్వచ్చు. ఒక బుక్కుల్లోని మన పూర్వీకులంటే ఇప్పుడు చెప్తున్నా గాని ఆ నెంబర్ ఇప్పుడు చెప్పను. మన అమ్మలు, తాతలు, నాన్నలు, తాతలు అలా చూసుకుంటే గనక ఏంటిది? ఇప్పుడే మర్చిపోయాను. వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు. ఇది చేశారు బాగుంది. ఈ తరం దాకా మనమొచ్చాము. ఇప్పటిదాకా బాగుంది. ఏదో చెప్పాలని మర్చిపోయాను. అందుకే ఇలా కవర్ చేసేస్తున్నాను నేను. అందుకే ఇలాగ మాట దాటిచ్చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనకి ఉన్న భక్తి నేను చెప్పాలనుకున్న మెసేజ్ కొంచెం ఘాటుగా ఉంటదంటున్నాను కదా! ఎందుకు ఘాటుగా ఉంటదంటే అవి కూడా మీరు వినేసినవే. అవి కూడా నా డౌట్ ప్రసంగాలే. అందులోంచి ఈ బుక్కుల్లోంచి తీసిన చరిత్రలు అంతా కూడా కలిపి పురావస్తు శాఖ నుంచి సేకరించినవో గానో, లేకపోతే మన పూర్వీకులు ఆ యొక్క ఒక్కొక్క పుస్తకం నుంచి తీసి రాసిన చరిత్రలు ఉన్నా కూడా అవి తీసేసి ఈజీగా చదివేసి ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో ఆటిల్లోను ఈటిల్లోనో పెట్టేసుకొని చెప్పేసారనుకోండి, ఆటిలికి వేల మంది, లక్షల మంది చూడొచ్చు. ఆటిలికి ఏటది ఏటంటారు? నాకు గమ్మున తెలియవేలటి. ఏదో కొడతా ఉంటారు. ఏదో ఉంటాయి కదా! బాగానే ఉంటది. ఇప్పుడు ఆటిలతో మనకు పని లేదు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వినకపోయినా పర్వాలేదు. యేసు ప్రభు వెనకాల అదే చెప్తున్నాడు. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది తిరగలేదు. ఇద్దరు, ముగ్గురు తిరిగారు. గట్టిగా చూస్తే 11 మంది. 12 ఉన్నా లేనట్టే గాని 11 మంది తిరిగారు. వాళ్ళకి కూడా దేవుడు ఏమిచ్చాడు? భూమిని తలకిందులు చేయవారు భూమినట. భూమి ఇలా తిరుగుతుంటది. దాన్ని ఎలా తలకిందులు చేయవారు? వచ్చుచున్నారని 12 మంది, 11 మందికి శిష్యులు పేరు. ఇందులో 12 ఎక్కువ కలుపుకోక్కర్లేదు మనం. యోధ ఇస్కరియోతు యోధ మంచోడే కాదనట్లే. మీకు చెడ్డోడవచ్చు కానీ నాకు మంచోడే. ఎందుకంటే అతని జీవిత చరిత్ర చదవక. కాబట్టి వాళ్ళు తీసినవన్నీ ఒక లెక్కలో చదివేసి, చెప్పేసి, పెట్టేసి, అట్లా చెప్పేసి ఇచ్చేస్తే అదేంటో తెలుసా? మానవ జ్ఞానం. కేవలం అది మానవుని యొక్క జ్ఞానమే. మానవుడు ఆ బుక్కుల్లోంచి సంపాదించుకున్న జ్ఞానం దానికి ఇంకొన్ని కలుపుకొని
ఆ టైంలో అలాగై ఉంటది. ఈ టైంలో ఇలాగై ఉంటది. ఆ టైంలోని ఎడ్యుకేషన్ తక్కువ కదా! ఆ టైంలోని టెక్నాలజీ తక్కువ కదా! ఆ టైంలోని పర్సన్స్ ఎవరిని ఉపయోగిద్దామని కొంచెం తక్కువగా కనబడుతుంటారు కదా! అని చెప్పి కొన్ని కల్పితం కలిగించినవి ఉంటాయి. కొన్ని దానికి ఈ యొక్క పదానికి మనం ఏమి జత కూర్చి రాస్తే బావుంటది, ఎలాగుంటే బావుంటదని ఈ యొక్క ఎవరాలు? పెద్దవాళ్ళుంటారు కదా! పూర్వీకులు. వాళ్ళందరూ కూడా కలిపి రాసిన చరిత్రలు, పుస్తకాలు ఆ యొక్క అన్నీ కూడా అన్ని తప్పని నేను అనట్లేదు. కానీ నువ్వెంత జ్ఞానం కలిగి రాసినా, నువ్వెంత అనుభవం కలిగి రాసినా, ఎంత అవన్నీ కూడా వాళ్ళు సేకరించిన దాంట్లోంచి నువ్వు సేకరించి నువ్వు సేకరించడం అంటే ఏముంది? ఇప్పుడు ఏం చెప్పాలి? డాక్టరు పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆళ్ళు బుక్కులో చదివినట్టుగానే ఉంటది. కానీ వాళ్ళతో కూడా తీసుకెళ్ళి ఆ యొక్క అవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసి చూపిస్తారు. కప్పను కోయడం, మనిషి యొక్క బాడీని ఎలాగ చేయాలి, ఆ తల్లులకి, లేడీస్ విషయంలో ఇలాగా వాళ్ళకేమిస్తారంటే ఫస్ట్ వాళ్ళ విషయంలో కొన్ని బొమ్మలు పెట్టి డెమో చూపిస్తారు. తర్వాత వీళ్ళతో పాటు ఒరిజినల్‌గా పేషెంట్లు తీసుకెళ్ళి వీళ్ళ పక్కన పెట్టి వీళ్ళకి ఏంటంటే నేచురల్‌గా చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చదివిన దాన్ని బట్టి వీళ్ళకి సూట్ అయిందా లేదా అన్నట్టు. ఇగ మీరు చదివిన దాంట్లోని ఇది ఎలా ఉంటదనమాట. ఇది ఎలా చేసి చూపించాలని ప్రతి ఒక్క వర్క్‌లోని కూడా వాళ్ళు ఫస్ట్ చదువు చెప్తారు అక్షరరీతిగా. తర్వాత వాళ్ళకి కొన్ని యొక్క ఇవన్నీ ఇచ్చి డెమో నేర్పిస్తారు. తర్వాత ప్రాక్టికల్‌గా కూడా చేసి చూపిస్తారు. తర్వాత వాళ్ళకన్నట్లో కూడా సీనియర్స్ కింద తిప్పుకుంటూ, ఈ సీనియర్స్ వాళ్ళు తిప్పుకుంటూ జూనియర్స్‌కి అవన్నీ కూడా అలవాటు చేస్తూ ఉంటారు. అలాగా ఈ సీనియర్స్ అయిన పెద్దవారు అంటే నేను చెప్పాను కదా! మన పూర్వీకులు, మన తాతల తరాలు అలాగా వాళ్ళందరూ కూడా ఏంటిది? సేకరించినవి. సేకరించినవన్నీ కూడా ఇప్పుడు ఒక బుక్ తీసుకుందాం. ఏంటది? ఆదికాండం అని మనం బుక్ తీసుకుందాం. ఆ బుక్కు ఇప్పుడంటే బుక్స్ అన్నీ కూడా కలిపి ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ కూడా కలిపి ఇలాగొక బైబిల్‌లాగొచ్చింది.